మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుండి, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్న మాటలు అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారి బలపరచబడి స్థిరపరచబడి దేవుని సన్నిధిలో నడవగలిగితే ఇంటి వలె కట్టబడుచున్నాడు. అంటే స్థిరమైన విధముగా గృహాన్ని స్థిరముగా నివాసము చేయటానికి మానవుడు జీవించినంత కాలము గృహము ఎంతో అవసరమని ఆలోచన చేసి నిర్మించుకుంటూ ఉంటారు. అలాగే క్రీస్తు యేసునందు విశ్వాసములో భక్తి శ్రద్ధల యందు స్థిరపరచబడి లోబడి ఆయన సన్నిధానములో ఇంటి వలె కట్టబడు రీతిలో శక్తివంతమైన భక్తిని మనము పొందుకోవాలని, ఆయన యందు నేర్చుకున్న ప్రతి ఒక్క మాటలు వాక్యమందు స్థిరపరచబడి విశ్వాసములో ప్రతి నిత్యము కూడా విస్తరించుచు, అంటే బలపరచబడుచు, దేవుడి కార్యమందు నిత్యముగా నాయందు బలమైన కార్యము చేయగలరు అని నమ్మకముతో మనం ప్రార్థించగలిగితే, ఆయన సన్నిధానములు స్థిరపరచబడితే దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుని దీవిస్తారు. నాటి కాలములో అబ్రహాము గారి జీవితం మనం చూస్తే, ఆయన స్థిరపరచబడిన విశ్వాసముతో విశ్వాసులకు తండ్రిగా నమ్మకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఆయన ఉన్నారు గనుక కట్టబడిన ఇంటి వలె స్థిరమైన పునాది వలె ఆయన విశ్వాసములో సాగాడు గనుక దేవుడు ఆకాశ నక్షత్రము లాంటి గొప్ప ఆశీర్వాదము అబ్రహాము గారికి దేవుడు అనుగ్రహించారు. మన జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసము కలిగి ప్రభునందు బలపరచబడుచు కృతజ్ఞత కలిగిన వారిగా మనము ఉంటే విస్తరించబడతామని దేవుడు మాట్లాడుచు ఉన్నారు గనుక అటువంటి దీవెన ఆనందము ప్రతినిత్యము కూడా నాటి కాలములో కొలసీ సంఘానికి వ్రాస్తూ ఆయన బలపరుస్తున్న ఈ ఉత్తరములో పరిశుద్ధాత్మదేవుడు చేసిన ఈ కార్యాలయందు వారి విశ్వాసం ఉంచారు గనుక దీవించబడ్డారు. మన జీవితాల్లో కూడా అటువంటి బలమైన విశ్వాసముతో స్థిరపరచబడి దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. ఈ యొక్క సమయములో మీరు బలపరుస్తున్న ఆయన మమ్మలను స్థిరమైన భక్తి జీవితములో సాగండి, నేను మిమ్ములను దీవిస్తానని వాగ్దానము చేశారు కనుక నీ మీద ఆధారపడి ఆత్మలో ప్రభువా సత్యముతో నిన్ను ఆరాధించడానికి కృపా సహాయం మాకు దయచేయమని, నాయన విశ్వాసమందు స్థిరపరచబడి నీ కొరకు బ్రతికి వారిగా సహాయము చేయమని, ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి మీ కృపా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.